ఆ అంగం పూర్వ భాగంలో ఉన్న చర్మం అనేది చాలా టైట్ ఉంది. దానివల్ల ఆయన కూడా అట్లే ఇంటర్‌కోర్స్ చేశాము. చేసినప్పుడు బ్లడ్ వచ్చింది. సో, బ్లీడింగ్ అయింది. నేను ఖచ్చితంగా ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోవాలా? లేకపోతే ఏమైనా దీనికి లా లూబ్రికెంట్స్ లాంటి లోషన్స్ ఏమైనా ఉన్నాయా అంటున్నారు. దానికేంటి సార్? చాలా మందికి ఏంది అంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఇంపార్టెన్స్ అనేది తెలియదు. ఓకేనా? సో, ఇక్కడ ఏమైతదంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి మంచిగా ఫ్రీగా మూవ్ అయితేనేమో ఎవరికీ ఇబ్బంది ఉండదు. యెస్. బట్ చాలా మందికి ఏందంటే చిన్నప్పటి నుంచి ఫ్రీగా మూవ్ కాదు, పట్టించుకోరు. వన్స్ పెళ్ళయ్యి ఇంటర్‌కోర్స్ చేసే టైంకి అప్పుడు వాళ్ళకి గుర్తొస్తది. అరే! ఇది ఎందుకు ఇట్లా టైట్ ఉంది? ఎందుకు పెయిన్ వస్తుంది? ఎందుకు బ్లీడింగ్ అవుతుందనే అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో, ఇక్కడ ఏందంటే ఈ చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ కావాలి. ఎక్కడి వరకి? ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ కావాలి. బట్ చాలా మందికి ఏందంటే కొందరికి ఇక్కడ వరకే ఫ్రీ మూవ్ అవుతది. ఇంకొందరికి ఇక్కడ వరకే అయితది. ఇంకొందరికి ఇక్కడ వరకే అయితది. ఇంకొందరికి ఫ్రీగా మూవ్ అయితది. కానీ కొంచెం పెయిన్‌ఫుల్‌గా మూవ్ అయితుంటది. అట్లాంటి వాళ్ళందరికీ ఏమంటారంటే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, కొందరికైతే పిన్ పాయింట్ మూత్రం పోసినప్పుడు ఇక్కడ మూత్రం ఆగిపోయి ఇట్లా ఉబ్బినట్టు కూడా ఉంటది. పిన్ పాయింట్ అట్లాంటోళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే సెమెన్ బయటికి రాదు. చుక్క చుక్క కారుతా ఉంటది సెమెన్. సో, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి.